మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని ఏర్పాటు చేసిన అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి మీడియా సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సముద్రాల అజయ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆనాడు సుద్దాల దేవయ్యకు మంత్రి పదవి మాల సామాజిక వర్గానికి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మంత్రివర్గంలో కొప్పుల ఈశ్వర్ మాల సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వటం జరిగిందన్నారు. డాక్టర్ తాటికొండ రాజయ్యకు మంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి మంత్రి పదవి నుండి తొలగించి గత ప్రభుత్వం మాదిగ సమాజాన్ని అవమానపరచడం జరిగిందన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా అధికారంలో ఉన్న మాదిగలను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి. మాదిగ సామాజిక వర్గం జనాభా పరంగా ఎక్కువగా ఉన్నారు కాబట్టి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలోని సుద్దాల లక్ష్మణ్, కొండ్ర సంపత్, గోష్కి శంకర్, ఆవారు లత, సిరిసిల్ల నర్సయ్య, కేశవేణి రవీందర్ యాదవ్, తప్పట్ల అంజయ్య, సంపత్ తదితరులు పాల్గొన్నారు. మన యొక్క ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ప్రభుత్వం కూడా తప్పిదాలు చేసింది. అసెంబ్లీ ఎన్నికలలో ఒకటే కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది, మరియు వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ ఇచ్చింది. అది మాల సామాజిక వర్గం. మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించలేదు. పోయిన అసెంబ్లీ ఎన్నికలలో మరి ఇచ్చినటువంటి సీట్లలో మాత్రం గెలిచిన వాళ్ళు ఉన్నారు. మాదిగ సామాజిక వర్గానికి తప్పకుండా ఈ ప్రభుత్వం, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పకుండా అవకాశం కల్పించాలని చెప్పి మాదిగ ఎమ్మెల్యేను తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా మేము మా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. మరి ఇట్లాంటి కుట్రలు చేయొద్దని చెప్పి కూడా మేము ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాం. మాదిగ సామాజిక వర్గంలో చదువుకున్నటువంటి మంచి విద్యావేత్త మరియు సామాజిక స్పృహ కలిగినటువంటి డాక్టర్ వృత్తి చేసినటువంటి కవంపల్లి సత్యనారాయణ గారు అన్ని మెరిట్లు కలిగి ఉన్నాడు కాబట్టి, మరియు ప్రభుత్వం రాకముందు కూడా ఆయన డీసీసీ అధ్యక్షుడిగా ఉండి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా ఉండి ఈ యొక్క పార్టీని బలోపేతం చేసి మరి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసినటువంటి కవంపల్లి సత్యనారాయణ గారికి కానీ వడ్లూరి లచ్చన్నకు కానీ ఎవరికైనా కానీ మాదిగ సామాజిక వర్గానికి తప్పకుండా మంత్రి పదవి మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో మరి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మరి ఆయన విద్యావేత్త, ఒక డాక్టరు, మరి సౌమ్యుడు, ఎలాంటి మరి రాజకీయాల్లో ఎవరికి కూడా నొప్పించినటువంటి వ్యక్తి మరి తనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మా సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో చూసుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఉమ్మడి జిల్లా పరిధిలో 2 మంత్రి పదవులు మరి గౌరవ శ్రీధర్ బాబు గారికి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి ఉమ్మడి జిల్లా పరిధిలో 2 మంత్రి పదవులు ఉన్నాయని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతూ ఉంది. కానీ మేము చెప్తా ఉన్నాం, మాదిగ సామాజిక పరంగా మరి వర్గీకరణ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరు చేయలేనటువంటి మరి కార్యాన్ని తన ప్రభుత్వం చేసింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం.